ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి? ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి. జరిగిపోయినవి జరిగిపోయినవి, తిరిగి రావవి. ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. అది మనకు సత్యమైనటువంటిది కాదు. ప్రజెంట్ నీవు చింతించుకుంటున్నావు. ప్రజెంటే ప్రధానమైనటువంటిది. దిస్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, నాట్ ఆర్డినరీ ప్రెజెంట్. నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే, ప్రేమని ప్రేమని ప్రేమని. కాబట్టి ఆ ప్రేమని మీకు ఎంతైనా నేను ఇస్తాను, కడపడికి దేహమైనా మీకు ఇస్తాను. మీరు ఆనందంగా జీవించండి, ఆదర్శవంతులుగా బ్రతకండి. నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది. ఏది ఇచ్చినా నాకు ఆనందం కాదు, మీ ప్రేమనే నాకు ఆనందము, నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము. కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశీర్వదిస్తూ అందరూ ఈనాడు శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని, పవిత్రమైన జీవితాన్ని, దీర్ఘమైనటువంటి జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని పొందుదురుగాక. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిరంతరంగా ప్రవహిస్తున్న శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహం. కోటి ప్రణాం స్వామి, శతకోటి ప్రణాం. కాలము చాలా పవిత్రమైనటువంటిది. ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు. కాలము గడిచిన తిరిగి రాదు. వచ్చే కాలం మంది కాదు. ఉన్నటువంటి కాలంను సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది. ఒకరోజు మాస్టర్ గారు క్లాస్లో ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఆయన వివేక్ని గమనిస్తారు. వివేక్ క్లాసులో ఉన్న మాస్టర్ గారు చెప్తున్న లెసన్ మీద అతను ధ్యానం పెట్టకుండా ఏదో వేరే ఆలోచనలో ఉంటాడు. మాస్టర్ గారు అతని వైపు చూసినా ఏమీ అనుకుంటా ఆయన లెసన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. కానీ 4-5 రోజుల నుంచి వివేక్ ఈ విధంగానే ఉండడం చూసి మాస్టర్ గారు అతన్ని దగ్గరికి పిలిచి అతనితో ఎంతో ప్రేమగా అడుగుతారు, ఏమైంది వివేక్? 4-5 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, నువ్వు లెసన్ వినుకుంటా ఏదో ఆలోచనలో ఉన్నావు, ఏమైంది నీకు అని అడుగుతారు. అప్పుడు వివేక్ ఎంతో బాధతో ఒక మాట చెప్తాడు, సార్ లాస్ట్ ఇయర్ నాకు కొంత చెడు జరిగింది, అది నేను ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నాను, ఎంత ప్రయత్నించినా అది నా వల్ల కావడం లేదు. మాస్టర్ గారు అతను చెప్పిందంతా ధ్యానంగా విన్నాక మర్నాడు ఆయన కొన్ని నిమ్మకాయలు ఆయనతో పాటు తీసుకువస్తారు. ఆ రోజు క్లాసు ముగించిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయాక వివేక్ని ఆగమని ఆయన ఒక గ్లాసులో నిమ్మకాయ రసం కలిపి వివేక్కి అందించి తాగమంటారు. వివేక్ మనసులో ఏమనుకుంటాడంటే, మాస్టర్ గారు నన్ను మరిపించడానికి ఇవన్నీ చేస్తున్నారు, అయినా మాస్టర్ గారు ఇచ్చారు కదా అని చెప్పి గ్లాస్ తీసుకొని తాగుతాడు. కొంచెం నోట్లోకి వెళ్ళగానే అతనికి అందులో సాల్ట్ ఎక్కువైందని చెప్పి తెలుసుకొని మాస్టర్ గారికి చెప్తాడు, సార్ ఇందులో సాల్ట్ చాలా ఎక్కువైందని చెప్పి అంటాడు. అప్పుడు మాస్టర్ గారు ఏమంటారంటే, అవునా, సరే ఇది వదిలి మరలా కల్పిస్తాను. వద్దు సార్, మరలా కలపనక్కర్లేదు, ఇందులో కొంత షుగర్ వేస్తే దీని టేస్ట్ మారిపోతుంది, రుచిగా ఉంటుంది. అప్పుడు మాస్టర్ గారు వివేక్తో ప్రేమగా ఏం చెప్తారంటే, ఇదే విషయం నీకు తెలియాలనే నిమ్మకాయల రసం నీకు కలిపి ఇచ్చాను. మన లైఫ్ కూడా ఈ నిమ్మకాయ రసం లాంటిదే. గతంలో ఏ విధంగా అయితే మన లైఫ్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకొని మనకు కష్టాన్ని అందించి దుఃఖాన్ని మిగిలిస్తాయో, వాటిని మరలా ఆనందమైన క్షణాల్లో మార్చుకోవడానికి ఏ విధంగా అయితే సాల్ట్ ఎక్కువైన ఈ నిమ్మకాయ రసంలో షుగర్ కలిపితే అది రుచిగా మారిపోతుందో, అదే విధంగా గతంలో జరిగిన మన చెడు క్షణాలని మర్చిపోవడానికి అందులో మంచి క్షణాలని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆనందమైన క్షణాలు మన జీవితంలో యాడ్ అవుతుంటాయో అప్పుడు మన జీవితం కూడా అందమైన మలుపు తీసుకొని మధురంగా మారిపోతుంది. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, గతంలో జరిగిపోయిన దానికోసం ఆలోచిస్తుంటూ ప్రజెంట్లో ఉన్న ఎంతో బహుమూల్యమైన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. ప్రజెంట్ బాగుంటేనే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఈ విషయాలు మనం పిల్లలకు ఆచరించమని చెప్తాము, కానీ ఏ విషయాలైతే పిల్లలకు చెప్పే ముందో పెద్దలు ఆచరిస్తారో అప్పుడే ప్రజెంట్లో ఉన్న పిల్లలు ఫ్యూచర్ని బాగు చేయగలరు. అప్పుడు ఈ ప్రపంచమంతా స్వర్గంగా మారుతుంది. జీవితంలో ప్రతి అడుగు ముందుకు వెళ్ళాలి, వెనక్కి రాకూడదు. అసూయ అనేటువంటి యొక్క దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు. అసూయ చేయనటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని, విజ్ఞానాన్ని నశింపచేస్తుంది. కానీ రెండవది మరొకటి, ఈ రోగమునకు ఏ ఔషధం కూడా పనిచేయలేదు, ఏ వైద్యుడు కూడా దీన్ని నయం చేయలేడు.
ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి, అది ఏ అహంకారం. అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశం లేదు. ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు, మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. సాయి భక్తులు అనుకుంటున్నాము, సాయి సాయి యొక్క ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఎవరికి వారు ఎదలో వేసుకుని చెప్పుకుంటే ఇక్కడ ఆన్సర్ జీరో. దీనికి సరైన జవాబులను సంపాదించుకోవాలి. నేను సాయి భక్తులను, సాయి ఆశయాల్లో నా జీవితాన్ని అంకితం చేయాలి. అది నిజమైనటువంటి దీక్ష, అది నిజమైన తపస్సు, అది నిజమైన ప్రతిజ్ఞ, అది నిజమైనటువంటి మానవత్వం. అది ఏ ప్రేమకు ప్రతిబింబం. ఆ ప్రేమ యొక్క ప్రతిబింబమే కరుణ. కరుణ యొక్క ప్రవాహమే ఆనందము. ఆ కరుణ చేరినప్పుడు, సేవ చేరినప్పుడు మనకు ఆనందం లభ్యమవుతుంది. ప్రేమ స్వరూపులారా, ఈనాడు ఉగాది యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు. కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటున్నది. కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావములు ఏమాత్రము కదిలిపోవటం లేదు. ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని పవిత్రమైన భావములను పెంచుకొని తత్వమును నింపుకొని త్యాగ భావమును పంచినప్పుడే నిజమైనటువంటి ఉగాది.